జై శ్రీరామ్. విద్యార్థి రంగాన్ని జాగృతం చేయాలని, విద్యార్థుల్ని ఒక దేశానికి ఉపయోగపడే నిజమైన పనిముట్టుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో 9 జూలై 1949లో విద్యార్థి పరిషత్ అని, అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్థాపించబడింది. ఈరోజు దాని వ్యవస్థాపక దినోత్సవం. ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో, అంటే వివిధ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, విద్యారంగంలో ఇది వెళ్ళిపోయి ఇప్పుడు ఇంతింతే బటుడింతే అన్నట్టుగా విద్యార్థి రంగ సమస్యల కోసం పోరాడుతుంది. ఈ పోరాడే క్రమంలో ఈ క్రమంలో అంటే ఈ 1949 నుంచి 2024 వరకు జరిగిన ఈ మహాప్రస్థానంలో తెలంగాణకు సంబంధించిన ఎందరో విద్యార్థి వీరులు అమరులైనారు. అది విద్యార్థి పరిషత్ సంబంధించి విద్యార్థులకు స్ఫూర్తి నింపిన రామన్న గోపన్న కావచ్చు, జితేందర్ రెడ్డి, పూదరి మధుసూదన్ గౌడు, ఏచూరి శ్రీనివాస్ కానీ, లేదా సామా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు, అంటే దేశం కోసం. విద్యార్థి పరిషత్ యొక్క ముఖ్య లక్షణము విద్యార్థుల్ని జాతీయ శక్తులుగా తయారు చేయడం, జాతీయ విప్లవ వీరులుగా తయారు చేయడం. అంటే విద్యార్థి అనే ఒక విద్యను అర్థించే ఒక వ్యక్తి ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటివాడు. అందులోంచి వచ్చిన కరెంటు, అంటే అందులో ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ కరెంటు, దాని ద్వారా మనం ఎలాగైతే గృహ అవసరాలకు ఇంకా మిగతా అవసరాలకు వాడుకుంటామో, అలాగే విద్యార్థి అనేవాడు ఒక సంస్కరణవాదిగా, ఒక దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారైన తర్వాత అతను ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగాన్ని జాతీయ భావ దృక్పథంతో చూస్తాడు అన్న ఆలోచనతో విద్యార్థి పరిషత్ పనిచేస్తుందనేది ఒక విషయం. ఈ క్రమంలో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటంలో అంటే బహుశా ఎమర్జెన్సీ నుంచి కూడా కొన్ని జరుగుతున్న పోరాటంలో ఒకప్పటి మాజీ గవర్నర్, కేంద్ర సహాయక మంత్రి విద్యాసాగర్ కూడా నక్సలైట్ల బారిన పడి తన బాధలు అనుభవించాడు. అంటే అతని మీద కూడా దాడి జరిగింది. ఇంకొక విద్యార్థి పరిషత్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నాయకులు మురళీధర్ రావు గారి మీద కూడా, ఇలా ఎందరో కొన్ని వందల మంది మీద దాడులు జరిగినా దాన్ని తట్టుకొని విద్యార్థి పరిషత్తు మెల్లిమెల్లిగా ఎదిగింది. సరే, ఇప్పుడు పోరాటం చేసే క్రమాలు మారిపోయినా కూడా, అంటే ఇప్పుడు అంతా ఏముంది, పోరాటం చేయడం అంటే ఎప్పుడో ఒకసారి హైదరాబాద్లో ఏదైనా ఉంటే ధర్నాలు చేయడం, ఇంకెక్కడో ధర్నాలు చేయడమే తప్పితే దాదాపు ఇప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు కూడా వాట్సాప్లోనే పోరాటం చేస్తున్నాయి. అది అట్లా, ఇది ఇట్లా చేయాలా, ఇది చేయాలని చెప్పని సోషల్ మీడియా పోరాటాలే చేస్తున్నాయి. కానీ ఇవన్నీ లేని క్రమంలో కూడా, ఇవన్నీ లేనప్పుడు కూడా విద్యార్థి పరిషత్ నాయకులు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తమ యొక్క శక్తి సామర్థ్యాలకు మించి మన ధనపూర్వకంగా దేశం కోసం, విద్యార్థి రంగ అభివృద్ధి కోసం కష్టపడ్డారు. జాతీయ విద్యా విధానం కోసం పోరాటం చేసిన సంఘటనలు ఉన్నాయి. విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని, జ్ఞానం, శీలం, ఏకత, ఇవి పరిషత్ ప్రత్యేకతలను చెప్పుకుంటూ విద్యార్థి పరిషత్ ముందుకు సాగుతుంది. జ్ఞానం అంటే మెదడుకు సంబంధించిన జ్ఞానం కాదు, సమాజానికి సంబంధించిన జ్ఞానం. శీలం అంటే వ్యక్తిగత శీలం కాదు, జాతీయ శీలం. ఏకంగా ఉండడం అంటే మనం మన కుటుంబంతో, మన పరివారంతో మంచిగా ఉండడం కాదు, దేశమంతా కలిసి ఉండడం. అంటే వ్యక్తిగత శీలము, జాతీయ శీలం, వ్యక్తిగత ఐక్యత, జాతీయ ఐక్యత, వ్యక్తిగత జ్ఞానం, జాతీయ జ్ఞానం, ఇవన్నీ కలగలిపి ఒక విద్యార్థి ఒక రంగం లోపల అక్కడ పరిపూర్ణుడై కనుక అతను ఏ క్షేత్రంకి వెళ్ళినా ఆ క్షేత్రాన్ని అతడు పవిత్రంగా ఉంచగలుగుతాడు, గొప్పగా ఉంచగలుగుతాడు అనే విద్యార్థి పరిషత్ భావనలతో చాలామంది యువకులు కలిసి ముందుకెళ్ళారు. అలా క్రమం జరుగుతూనే ఉంది. ఈరోజు విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా కొందరు చేసిన, అంటే దేశం కోసం, లేదా విద్యార్థి పరిషత్ కోసం, జాతి కోసం, ధర్మం కోసం, లేకపోతే జాతీయ సమైక్యత కోసం పోరాటం చేసిన వీరులందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ దేశ విద్యార్థులందరికీ కూడా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై శ్రీరామ్.